హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో శుభవార్త. కీలక ఉత్తర్వులు జారీ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2026 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ వేళ సర్కార్ వరుస శుభవార్తలైతే వినిపిస్తోంది. పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్నటువంటి కనీసం 2 డీఏల బకాయిలనైనా తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉండగా, ప్రభుత్వం ఆ దిశగా అయితే సానుకూల అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 29వ తేదీన జరగబోయేటటువంటి అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలో కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలాగా 30%తో మధ్యంతర భృతిని ప్రకటించే అవకాశం మెండుగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన మానవీయ నిర్ణయం. విధుల్లో ఉండగా ఆరోగ్య సమస్యల కారణంగా మెడికల్ అన్‌ఫిట్ అయినటువంటి ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ సౌకర్యం కేవలం డ్రైవర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు కండక్టర్లతో సహా ఆర్టీసీలోని అన్ని విభాగాల ఉద్యోగులకు దీనిని వర్తింపచేయడం ఒక గొప్ప పరిణామం. ఇక 2020 జనవరి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు వైద్య కారణాల రీత్యా అర్హత పొందిన ప్రతి ఉద్యోగికి ఈ జీవో ద్వారా న్యాయమైతే జరగనుంది. దీని ప్రకారంగా ఆర్టీసీలో ఉన్న సుమారు 21 కేటగిరీల ఉద్యోగులకు వారి శారీరక సామర్థ్యాన్ని బట్టి కండక్టరా, లేదంటే రికార్డ్ ట్రేసరా, లేదంటే అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ వంటి హోదాల్లో ప్రత్యామ్నాయ విధులను అయితే కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీసీ సంస్థలో తగిన ఖాళీలు లేని పక్షంలో సదరు ఉద్యోగి విద్యా అర్హతలను పరిగణలోకి తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో ఉద్యోగం కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఒకవేళ ఏ ఉద్యోగానికి కూడా సదరు వ్యక్తి ఆరోగ్యం సహకరించని పక్షంలో వారికి అందాల్సిన అదనపు మ్యాండేటరీ ప్రయోజనాలను అందించే గౌరవప్రదమైనటువంటి వీడ్కోలు పలికేలాగా నిబంధనలను రూపొందించారు. ఈ నిర్ణయం వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా అయితే పొందుతాయి. అకాల అనారోగ్యం పాలైనటువంటి ఉద్యోగికి తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా అయితే మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేయగా, ఏపీపీడీటీ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను అయితే వేగవంతం చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. పండుగ పూట ఇలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడటం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రాబోయే కేబినెట్ మీటింగ్‌లో మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు వెలువడతాయని అయితే అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. సో, మనకు డిసెంబర్ 29వ తేదీన కేబినెట్ భేటీ అయితే ఉండబోతోంది. మరి ఈ కేబినెట్ భేటీ సందర్భంగా మనకు దసరా కానుకగా లేదా న్యూ ఇయర్ పండుగ సందర్భంగా మంచి ప్రయోజనాలైతే వెలువడతాయని ఆశాభావంతో ఉన్నారు. చూద్దాం ఫ్రెండ్స్. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని అప్డేట్స్ చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.